హలో ఆల్ వెల్కమ్ టు రబ్బిష్ విత్ హరీష్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ టైం వస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మరి ఈ రోజు మనం మాట్లాడబోయే మూవీ పేరు మార్గన్. మరి రీసెంట్గా మార్గన్ మూవీ చూడడం జరిగింది. మరి ఈ రీసెంట్ టైమ్స్లో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ మనం చూసాము అని అయితే డెఫినెట్గా చెప్పొచ్చు. మార్గన్ మూవీ చూసిన తర్వాత ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది ఈ మూవీ, మార్గన్ మూవీ. అండ్ దీనికోసం కొన్ని డీటెయిల్స్ అయితే నేను రాసుకొని వచ్చాను మర్చిపోకూడదు అనేసి. సో మరి మార్గన్ మూవీలో ఫస్ట్ మార్గన్ మూవీ అనగానే మనం మాట్లాడుకోవాల్సిన పర్సన్ విజయ్ యాంటోనీ గారు. సో విజయ్ యాంటోనీ గారు ఏంటంటే రకరకాల మూవీస్ చేస్తుంటారు. చేసిన ప్రతి మూవీలో కూడా ఒక యూనిక్గా ఏదో ఒక కాన్సెప్ట్ని ప్రజెంట్ చేద్దాం అనే ఒక థాట్ ప్రాసెస్తో విజయ్ యాంటోనీ గారు అయితే మూవీస్ చేయడం జరుగుతుంది. బిచ్చగాడు 1 కానీ, లేదంటే బిచ్చగాడు 2 కానీ, లేదంటే ఇప్పుడు మార్గన్ కూడా ఒక చాలా యూనిక్గా అనిపించాయి. విజయ్ యాంటోనీ గారి స్క్రిప్ట్స్ సెలెక్షన్ చాలా యూనిక్గా ఉంటుంది. సో ఆయన పెర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ ఎంత కావాలి అనేది చాలా సెటిల్డ్గా చేస్తుంటారు అనమాట. సో డెఫినెట్గా విజయ్ యాంటోనీ గారికి మన తెలుగు రాష్ట్రాల నుండి అయితే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఆయన చేస్తున్న సినిమాలన్నిటికీ కూడా. అయితే మరి మార్గన్ మూవీలోకి వస్తే కనుక మార్గన్ మూవీలో విజయ్ యాంటోనీ గారు చేశారు. అండ్ ఈ మూవీ కోసం వస్తే దానికి డైరెక్షన్ కూడా విజయ్ యాంటోనీ గారే చేశారు. మరి ఈ మూవీలోకి వస్తే కనుక మనం మాట్లాడుకోవాల్సింది మూవీ స్టార్టింగ్ నుంచి కూడా చాలా గ్రిప్పింగ్గా సీటేజ్ స్క్రీన్ ప్లేతో ఉంటుంది. సో మూవీ స్టార్టింగ్ నుంచి కూడా మనకు అసలు డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోతాం. మనం ఎంటర్ అవ్వగానే ఆ స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఎలాగంటే కొన్ని మూవీస్ మనం స్టార్ట్ అయిన కాసేపటి వరకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఇవన్నీ అయ్యి కాసేపటి తర్వాత ఆ స్టోరీలోకి అయితే మెయిన్ స్టోరీలో ఏదైతే ఉందో మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. కానీ ఈ మూవీ మాత్రం బిగినింగ్ నుంచి మనం డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోతాం. అండ్ ఈ మూవీ అంతా ఎగ్జిక్యూషన్ కూడా ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో మనల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా చాలా బ్యూటిఫుల్గా దీన్ని డిజైన్ చేశారని చెప్పాలి విజయ్ యాంటోనీ గారు. ఈ మూవీలో పర్ఫార్మర్స్ అందరూ కూడా చాలా నెక్స్ట్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది. ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఒక క్యారెక్టర్కి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మరి అది రియల్ టైంలో ఉంటుందంటే కాదు, కానీ దాన్ని మ్యాక్సిమం మనకి మనం రియలిస్టిక్గా మనం ఫీల్ అయ్యేలాగైతే దాన్ని ప్రెజెంట్ అయితే చేశారు. ఆ సూపర్ న్యాచురల్ పవర్ని మ్యాక్సిమం మనం రియల్ అనే ఫీల్ వచ్చేలాగైతే దాన్ని ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. తప్పకుండా సూపర్ న్యాచురల్ పవర్ ఎలా వచ్చింది ఏంటనేది కూడా దాని బ్యాక్ స్టోరీ కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ మూవీకి వచ్చేటప్పటికి ట్విస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అసలు మనం చాలా వరకు మనం కొన్ని మూవీస్ చూస్తున్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఈ ట్విస్ట్ రావచ్చు ఇలా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ మూవీలో ఏవైతే మనకి ట్విస్ట్స్ వస్తాయో అవన్నీ కూడా మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా దీని నెక్స్ట్ లెవెల్ థ్రిల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇస్తాయి డెఫినెట్గా ఈ మూవీలో వచ్చే ట్విస్ట్స్ ఏవైతే ఉన్నాయో. మూవీలో ఇంకేమైనా గుడ్ థింగ్స్ ఉన్నాయంటే మనకి అందరికీ తెలిసినట్లుగానే విజయ్ గారి మ్యూజిక్ కూడా దీనికి కరెక్ట్గా ఎంత కావాలో ఆ మీటర్లో మ్యూజిక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ మూవీలో విజయ్ గారితో పాటు నేను నేమ్స్ నోట్ చేసుకున్నాను. అజయ్ అని ఒక క్యారెక్టర్, ఒక యంగ్స్టర్, ఒక కుర్రాడు చేశాడు అనమాట. తను కూడా చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశాడు. తన క్యారెక్టరే వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్గా మనకి మూవీలో కనబడుతుంది. అండ్ అలాగే బ్రిగ్ద అండ్ దీప్షిక అనే ఒక 2 ఫీమేల్ లీడ్స్ చుట్టూ కూడా ఈ మూవీ తిరుగుతుంది అనమాట. సో మూవీలో అందరూ పర్ఫార్మర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ని అయితే నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేశారు. కానీ అజయ్ అని ఎవరైతే చెప్పానో ఆ అబ్బాయి పర్ఫార్మెన్స్ డెఫినెట్గా షో స్టీలర్ అని చెప్పొచ్చు అజయ్. అండ్ అలాగే మరి ఈ మూవీలో అయితే మన సొసైటీలో జరిగే ఒక పాయింట్ని తీసుకొని దాని చుట్టూ ఈ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని అయితే డిజైన్ చేయడం జరిగింది. సొసైటీలో ఏదైతే జరుగుతుందో ఇటువంటి ఒక ఇష్యూని తీసుకొని వీళ్ళు దాని చుట్టూ ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అయితే క్రైమ్ థ్రిల్లర్ స్క్రీన్ ప్లే అయితే డిజైన్ చేయడం జరిగింది. అందులో విజయ్ యాంటోనీ గారు సక్సెస్ఫుల్గా దీన్ని చేయగలిగారు అని మనం చెప్పుకోవాలి. అండ్ అలాగే ఓవరాల్గా ఈ మూవీ వరకు వస్తే కనుక డెఫినెట్గా సూపర్ పర్ఫెక్ట్ అనిపించింది అనమాట. అండ్ క్లైమాక్స్ కూడా ది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో ఒక సొసైటీలో ఒక పాయింట్ని తీసుకొని వీళ్ళు దాని చుట్టూ స్క్రీన్ ప్లే డిజైన్ చేశారనేది ఆ పాయింట్ అండ్ అలాగే దాని బ్యాక్ స్టోరీ కూడా ఎలా ఉండాలి ఏంటి అన్నది అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అంటే ఆ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, లేదంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఏంటి అని దాని చుట్టూ కూడా స్టోరీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. ఓవరాల్గా మూవీ అంతా కూడా పర్ఫెక్ట్, అసలు సూపర్. ఈ లాస్ట్ 1-2 మంత్స్లో వచ్చే మూవీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా చూడొచ్చు. మరి దీనిలో నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయని అంటే నాకు తెలిసినంత వరకు నెగిటివ్స్ అంటే పెద్దగా ఏం లేవు. కానీ ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఏమాత్రం కొంచెం స్లో అయ్యిందేమో, కానీ మేబీ మన కోసం అది మనకు అర్థం అవడం కోసం అలా పెట్టుండొచ్చు. కానీ ఓవరాల్గా అయితే
దీని నెక్స్ట్ లెవెల్ మూవీ. మరి దీనికి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అంటే డెఫినెట్గా 5/5 ఇచ్చి రేటింగ్, అంత బాగుంది మూవీ. సో డెఫినెట్గా వెళ్ళి చూడండి మార్గన్ మూవీ. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేసి వస్తారు. మనం టికెట్కి పే చేసిన డబ్బులకి అయితే 100% న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ రబ్బిష్ విత్ హరీష్ యూట్యూబ్ ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.